ప్రాంతానికి సిట్ అధికారులు, బాధ్యత గల అధికారులు కూడా వెళ్ళి అక్కడ ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ పోలీస్ కస్టడీలో ఉండగా, గన్మెన్స్ సెక్యూరిటీలో ఉండగా వాళ్ళకి చెప్పకుండా పారిపోయారని మీడియాలో, సోషల్ మీడియాలో, పత్రికల్లో కథనాలు వచ్చాయి. దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? దాని మీద ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? దాన్ని ఎందుకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? అట్లాగే చెవిరెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి కొడుకు అక్కడ జరిగిన దుర్మార్గాల మీద, అరాచకాల మీద జరిగింది దాడి మా పులవర్తి నాని మీద, అక్కడ జరిగిన దాడి గన్మెన్ మీద, అక్కడ జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద. కాబట్టి ఇవాళ అక్కడ పూర్తిగా చెవిరెడ్డిని కానీ, చెవిరెడ్డి కొడుకుని కానీ అరెస్ట్ చేసామని కానీ, లేకపోతే కస్టడీలో పెట్టామని కూడా ఈ వాస్తవాలు బయటికి రావట్లేదు. అట్లాగే అక్కడ పెద్దారెడ్డి అరాచకాలు తాడిపత్రుల్లో గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవాలన్నీ ఈ విధంగా ఉంటే ఇవాళ బుద్ధి లేకుండా మంత్రి జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, బుద్ధి లేకుండా కనీసం బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్టు అద్దోదుపు లేకుండా ఒక పశువుల్లాగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ అల్లర్లకు కారణమయ్యారో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని కూడా సిట్ అధికారులు కోరుతున్నాం. మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకంటే పులివెందుల్లో కూడా అక్కడ చెట్లు కొట్టేశారని కూడా మరి ముఖ్యమంత్రి నియోజకవర్గ అపధర్మ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా అక్కడ వాస్తవాలు బయటకు వచ్చాయి. చీని చెట్లు కూడా కొట్టేస్తున్నారని. అట్లాగే చాలా ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా సిట్ అధికారులని, డీజీపీని, సిఎస్ని కోరుతా ఉన్నాం.